వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము టీ షాపుల్లో దొరికే ఖజూర్ తయారు చేస్తాము. 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. దాన్ని ఒకే కప్పుతో తీసుకోవాలి. 2 కప్స్ మైదా పిండి, 1 కప్ పౌడర్ షుగర్, 1/2 కప్ బాంబే రవ్వ అంటే సూజీ రవ్వ, 1/2 స్పూన్ సోంపు, చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిలో అన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేదా డాల్డా ఏదైనా వేసుకోవచ్చు. 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసి కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలాగా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. ఒకేసారి పోయొద్దు, నీళ్ళు కొన్ని పోస్తూ కలుపుకోవాలి. ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెడదాము. 15 నిమిషాలు పిండి బాగా నానింది. ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని 2 భాగాల్లాగా చేసుకోవాలి. ఈ పిండిని చేతితో కానీ లేకపోతే చపాతీ కర్రతో కానీ ఒత్తుకోవాలి. 1/2 ఇంచ్ మందంతో. నాలుగు మూలలు వచ్చే విధంగా ఒత్తుకుంటే డైమండ్ షేప్లా కట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా సెట్ చేసుకుంటూ చపాతీ కర్రతో చేయాలి. ఈ విధంగా ఒత్తుకోవాలి చపాతీ కర్రతోటి. ఇప్పుడు దీన్ని డైమండ్ షేప్లా కట్ చేస్తాము. ఈ విధంగా డైమండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మిగిలిన పిండి కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్లో నిదానంగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు రెండో వైపు తిప్పేస్తాము. వీటిని ఆయిల్లో వేయించేటప్పుడు ఖజూరాలను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పెద్దగా పెడితే పైన అంతా మాడిపోతుంది, లోపలంతా పిండి ఉడకదు. అట్లయితుంది. మంచి రంగులోకి చక్కగా బాగా కావాలి. ఇవి ప్లేట్లో వేసుకుందాము. ఇదే విధంగా మిగిలినవన్నీ ఫ్రై చేస్తాం ఆయిల్లో. ఖజూరాలు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. టీ షాప్ స్టైల్ ఖజూరాలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.